రూపాంతరం అనే అంశం మీద నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 17:1-2 చదువుదాం ముందు, తర్వాత నేను వివరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 17:1-2 Gospel according to the Matthew chapter 17 verses 1 and 2. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని. ఇక్కడ యేసు ప్రభుల వారు రూపాంతరం చెందిన ఆ కొండ పేరు తాబోర్ కొండ అన్నమాట. ఈ కొండ ఎక్కడుందని మీరు ఆలోచన చేస్తే, ఇది అలనాడు పాలస్తీనా అనబడే దేశంలో గలిలయ సముద్రానికి సమీపమున ఉన్న కొండ తాబోర్ కొండ. ఈ తాబోర్ కొండ పైన యేసు ప్రభుల వారు పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకుని వెళ్ళి ఆయన ఒక్కరు మాత్రమే రూపాంతరం చెందారు, నలుగురు రూపాంతరం చెందలేదు. అందుకని ఆ కొండకి రూపాంతరపు కొండ అని పేరు వచ్చింది. రూపాంతరం అనే పదాన్ని గ్రీక్ లో ఏమంటారంటే మెటామార్ఫోతే అంటారు. అది గ్రీక్ వర్డ్. తెలుగులో కొంచెం వేరే భాష పదాలు కొంచెం విడ్డూరంగా అనిపిస్తాయి. అయినప్పటికీ నేను ఎందుకు మెటామార్ఫోతే అనే విషయాన్ని నేను మెన్షన్ చేస్తున్నానంటే దానికి ఒక రీజన్ ఉంది. ఏంటి రీజన్ అంటే, ఆ గ్రీక్ వర్డ్ యొక్క భావం ఏంటి అంటే, మెటామార్ఫోతే అనే పదానికి అర్థం ఏంటంటే, అంతరంగములో ఉన్నదాన్ని బయట చూపించడమే రూపాంతరము అని అంటారన్నమాట. యేసు ప్రభుల వారు అంతరంగములో వెలుగుంది, ఆయన హృదయంలో, లేకపోతే ఆయన శరీరం లోపల వెలుగుంది. ఆ వెలుగుని ఆల్ ఆఫ్ ద సడన్ తాబోరు కొండ పైన ఆయన బయటకు తీసుకుని వచ్చారు. అది రూపాంతరం అని గ్రీకు పదం యొక్క భావం అదన్నమాట. సరే, ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇదే వర్డ్ రోమపత్రిక 12:2 కూడా రూపాంతరం అనే వర్డ్ కూడా అక్కడ కూడా రాయబడింది. చూడండి, సేమ్ వర్డ్ గ్రీక్ లో కూడా, తెలుగులోనూ అలాగే రాయబడింది. గ్రీక్ బైబిల్లో కూడా ఇక్కడ ఏదైతే మెటామార్ఫోతే అనే వర్డ్ రాయబడిందో, రోమపత్రిక 12:2 కూడా మెటామార్ఫోతే అనే పదం కూడా రాయబడింది అంటండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం. చూసారా ఏంటిది రూపాంతరం అంటే? మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరం అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, జాగ్రత్త గమనించాలి. దేవుడు మన హృదయములో పరిశుద్ధతను, వెలుగును, నీతిని, భక్తిని మన హృదయంలో పెట్టాడు. లోపల అంతరంగంలో పెట్టాడు. అంటే మనల్ని దేవుడు ఆదిలో సృష్టించినప్పుడు ఆ రీతిగా సృష్టించబడ్డాం మనం. అది రాను ఏమైపోయిందంటే, సాతాను మన మీద అటాక్ చేసి, సాతాను మన పైన దాడి చేసి, మన అంతరంగంలో ఉన్న పరిశుద్ధతను, మన అంతరంగంలో ఉన్న యథార్థతను, మన అంతరంగంలో ఉన్న భక్తిని
సాతాను డామినేట్ చేసి వాడు మన అంతరంగాన్ని పాపమయంగా మార్చారు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారంటే ఆ పాపమయమైన హృదయం, ఆ యొక్క అంతరంగ స్వభావం వీటన్నిటిని కడుక్కుని పరిశుద్ధపరచబడి నూతనపరచబడి రూపాంతరం చెందమంటున్నారు. అంటే ఆల్రెడీ మీ లోపల ఉన్న దాన్ని బయటకు తీసుకురామంటాడే. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ ఈ 3 సువార్తల్లో రూపాంతరం అనే సందర్భం రాయబడిందండి. మత్తయి, మార్కు, లూకా. యోహాను సువార్తలో రాయబడింది. ఎందుకంటే ఈ 3 సువార్తల్ని వేదాంత పరంగా సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే సిమిలర్ గాస్పల్స్ అన్నమాట. సినాప్టిక్ అనే మాటకు అర్థం ఏంటంటే సిమిలర్ గా రాయబడిన సువార్త. కాబట్టి ఇవన్నీ ఒక విధానంలో, ఒక వైఖరిలో, ఒక పద్ధతిలో రాయబడితే యోహాను సువార్త మాత్రం వేరే విధానంలో రాయబడింది. అందుకనే ఈ 3 సువార్తికులు మెన్షన్ చేసినవి కొన్ని యోహాను మెన్షన్ చేయడు, యోహాను సువార్త. అయితే ఈ 3 సువార్తలలో కూడా ఈ రూపాంతర కొండ పైన యేసు ప్రభువు వస్త్రాల గురించి 3 విధాలుగా వివరించారండి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో? యేసు ప్రభువు వస్త్రాలు మార్చబడ్డాయి చూసారా? ఆ మార్చబడిన ఆ పనిని, ఆ క్రియను 3 విధాలుగా వివరించారు. ఒకే మాటతో వాళ్ళు వివరించలే. ఇప్పుడు మనం చదువుకున్న మాటలో మత్తయి భక్తుడు ఆ వస్త్రాలు ఏమని అన్నాడంటే ఆయన వస్త్రములు వెలుగు వలె మార్చబడ్డాయి అంటాడు. వెలుగు వలె తెల్లగా, లైట్ అని పెట్టుకోండి ఇక్కడ, లైట్. ఎందుకంటే ఈ 3 సువార్తల్లో నుంచే ఆయన రూపాంతరం చెందిన ఆ విషయంలో నుండి మనం ఈ రోజు కొన్ని విషయాలు నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాం. దట్ ఈస్ ఆల్ ఐ మస్ట్ ప్రీచ్ టుడే. నేను అదే సిద్ధం చేసుకుని వచ్చాను. అదే విషయం. మన అంశం చెప్పాను ఆల్రెడీ. ఏంటి మన అంశం? రూపాంతరం. దట్స్ ఆల్. చిన్న బోర్డు. రూపాంతరాన్ని గ్రీక్ లో ఏమంటారని చెప్పాను? చెప్పాలి. మెటామార్ఫోథే అంటారు. మెటామార్ఫోథే. సరే, ఇంగ్లీష్ లో ఏమంటారు? ట్రాన్స్ఫిగరేషన్ అంటారు. అయితే ఈ యొక్క రూపాంతరం అనే పదవుల నుండి యేసు ప్రభువు వస్త్రాల గురించి 3 ఎందుకు 3 విధాలుగా 3 వేరు పదాలతో 3 వేరు వ్యత్యాసమైన భావాలతో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారంటే దానికి కూడా ఒక అర్థం ఉంది. ఆ అర్థమే మనం తెలుసుకుంటే మనం ఈ రోజు తృప్తి పడతాం. ఆ యొక్క మర్మం మనకు బయలుపడాలి ఈరోజు. ఆ రహస్యం, ఆ సీక్రెట్ మనం తెలుసుకుని ఇక్కడి నుంచి వెళ్తే దట్ విల్ బి వెరీ బెనిఫిట్ ఫర్ అస్. అది మనకు చాలా లాభసాటిగా ఉంటాం. సరే, ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మత్తయి భక్తుడు ఏమంటున్నాడంటే లైట్ లాగా ఆయన వస్త్రాలు మారిని అంటున్నాడు. మార్కు సువార్త 9:2 చూడండి. మార్క్ చాప్టర్ 9 and verse 2. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీద ఏకాంతముగా వారితో వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి ఏంటండి? ప్రకాశమానమైనవి మిగుల తెల్లనివియు ఆయను లోకమందు ఏ చాకలి అంత తెల్లగా చలువ చేయలేడు. ఇంకా కంటిన్యూషన్. మరియు మోషేయు ఏలియా వారికి కనబడి. ఇప్పుడు ఇక్కడ ఈయన చెప్పే విషయం ఏంటంటే ఆయన వస్త్రాలు ఎలా మాని అని చెప్పాడు? తెల్లగా మాని. మత్తయి ఏమన్నాడు?
వెలుగులాగా మారి అన్నాడు. మార్క్ ఏమంటున్నాడు? తెల్లగా మారి అన్నాడు. లూకా ఏమంటున్నాడు చూద్దాం. 9:28 లూకా సువార్త 9:28. ఈ మూడు చెప్పిన తర్వాత అంటే మూడు పాయింట్స్ అనుకోండి అంతే. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయటం కొండ ఎక్కారు. ఆయన ప్రార్థించుచున్నాడు. ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. ఈయనేమంటున్నాడు? దగదగా మెరిసినాడు. ముగ్గురు ఒకటే చెప్పారా? ముగ్గురు వేరు వేరుగా చెప్పారా? ఒక ఆయనేమో లైట్ అన్నాడు, ఒక ఆయనేమో వైట్ అన్నాడు, ఒక ఆయనేమో గ్లిట్టరింగ్ అన్నాడు. మీకు ఒక సామెత తెలుసా? ఆల్ ద గ్లిటర్స్ ఆర్ ద నాట్ గోల్డ్. అంటే మెరిసేవన్నీ బంగారం, మెరిసేదంతా బంగారం. ఈయనేమో మెరుస్తున్నట్టుగా చెప్పారు. ఎందుకు వీళ్ళు ఎట్లా చెప్పారంటే వాళ్ళు ముగ్గురు కూడా యేసు ప్రభువాన్ని 3 విధాలుగా ప్రొజెక్ట్ చేశారు. ముగ్గురు కూడా ఏంటి 3 విధాలు అంటే, ఒక ఆయనేమో యేసు ప్రభువాన్ని ప్రవక్తగా ప్రొజెక్ట్ చేశారు, ఒక ఆయనేమో యేసు ప్రభువాన్ని యాజకుడిగా ప్రొజెక్ట్ చేశారు, ఒక ఆయనేమో యేసు ప్రభువాన్ని రాజుగా ప్రొజెక్ట్ చేశారు. అంటే ప్రొజెక్ట్ చేయడం అంటే చూపించడం, కనపరచు. వారు ముగ్గురు 3 విధాలుగా యేసు ప్రభువాన్ని చూపించారు. ఎందుకు అలా చూపించారు అని అంటే, కానీ వాళ్ళు ఏదో అర్థం చేసుకుని ఏదో చూపించలేదు. వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు కాబట్టి అలా చూపించారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమైందన్నమాట. ఎందుకు వాళ్ళు అలా అర్థం చేసుకున్నారంటే, యేసు ప్రభుల వారిలో ఈ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువులో ఏమున్నాయి? ఆయనే యాజకుడు, ఆయనే ప్రవక్త, ఆయనే రాజు. ఆరాధ్యమూర్తి గారు అనుకుంటండి పాట రాస్తారు. రాజు, ప్రవక్త, యాజకుడు అని. మీరు అంటే ఈ మాట కొంచెం లైట్ గా, నేను పూర్తిగా రాదు కానీ కొంచెం పాడతా. రాజు, ప్రవక్త, యాజకుడు, చూడండి, అది వాస్తవం గారు పాడుతూ ఉంటారు ఎక్కువ. రాజు, ప్రవక్త, యాజకుడు, యేసే. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే యేసు ప్రభువుల వారిలో ఈ 3 గుణలక్షణాలు ఉన్నాయి. ఆయన రాజు, ప్రవక్త, యాజకుడు. అయితే ఇక్కడ ఏమండి, మత్తయి భక్తుడు లైట్ అన్నాడు చూసారా? దాని అర్థం ఏంటంటే ఆయన ప్రవక్తగా ఆయన అర్థం చేసుకున్నాడు యేసు ప్రభువు. లైట్ అంటే ప్రవక్తకు సాదృశ్యం. ఎందుకు లైట్ ప్రవక్తకు సాదృశ్యం అంటే దానికి కూడా ఒక అర్థం ఉంది. అర్థం లేకుండా ఏం లేదు. తర్వాత రెండవది వైట్ అన్నాడు చూసారా? ఎవరు? మార్క్. ఆయన ఏమని అర్థం చేసుకున్నాడంటే యాజకుడు అని అర్థం చేసుకున్నాడు యేసు ప్రభువు వారు. తర్వాత మూడవది ఏమన్నాడు? దగదగా మెరుస్తుంది అన్నాడు కదా. ఎవరు? లోకభక్తుడు. ఎందుకు దగదగా అనే పదం వాడాడంటే, గింట అనే మాట ఎందుకు వాడాడు అంటే, ఆయన కింగ్ అని ఆయన తెలుసుకున్నాడు. లూకా యేసు ప్రభువుని ఏమని తెలుసుకున్నాడు? రాజు అని తెలుసుకున్నాడు. ఒక మాట మీరు అర్థం చేసుకోండి అమ్మా, యేసు ప్రభువులో ఈ 3 గుణలక్షణాలు ఎందుకు వచ్చినాయి అంటే, యేసు ప్రభుల వారు ఈ భూలోకానికి రాకముందు దేవుడు యాజకుల్ని భూలోకానికి పంపారు. అవునండి కదా? ఎవరు పంపారు? యాజకుల్ని భూలోకానికి పంపారు, రాజుల్ని భూలోకానికి పంపారు, ప్రవక్తల్ని కూడా భూలోకానికి
పంపారు. తెలుసు కదా మనకి. రాజుల పేర్లు 2-3 చెప్పండి. అంటే మీకు నా మాట కనెక్ట్ అవుతుందా లేదా అనేది నేను తెలుసుకున్నాను. రాజుల్ని భూలోకానికి పంపుతారు అని చెప్పాను కదా. రాజుల పేర్లు 2-3 చెప్పండి. డేవిడ్ వెరీ గుడ్, సోల్మన్ వెరీ గుడ్, అది చెప్పగలరా? సౌల్ వెరీ గుడ్, దావీదు, సొలొమోను, సౌలు వెరీ గుడ్, హిజ్కియా, ఇట్లా చాలు 4 చెప్పారు. తర్వాత ప్రవక్తలు కూడా భూలోకానికి పంపించారు. ప్రవక్తల పేరు 2-3 చెప్పండి. ఏలియా, ఎలీషా అండి, వెరీ గుడ్, నాతాను, యెషయి, ఇర్మియా. బుక్స్ ఉన్నాయి చూసారా, వీళ్ళందరూ ప్రవక్తలే. యోనా కూడా, జోనా ఆల్సో ప్రొఫెట్. ఈ బుక్స్ పేర్లు ఉన్నాయి చూసారా, వీళ్ళందరూ ప్రవక్తలు. వెరీ గుడ్, చాలా మంది పేర్లు చెప్పారు. తర్వాత యాజకుల పేర్లు కొన్ని చెప్తారా? సమూయేలు. సమూయేలు అంటే అన్నిటికీ వస్తాడు అండి. యాజకుడికి వస్తాడు, ప్రవక్తకి వస్తాడు, రాజుకి వస్తాడు, న్యాయాధిపతికి కూడా వస్తాడు. అన్నిటికీ ఆయన వస్తాడు. ఎందుకంటే ఆయన రహదారి కలిపే ఒక బ్రిడ్జ్ లాంటి వాడు సమూయేలు. అందుకని అన్ని క్యారెక్టర్స్ ఆయనలో కనపడుతుంది. సమూయేలు చెప్పండి. యాజకుడు కదా ఇప్పుడు మనం మాట్లాడుకునేది. యాజకుల పేర్లు 2-3 చెప్పండి. ఏలీ యాజకుడు ఉన్నాడు కదా అన్న టైంలో. ఇంకా అహరోను వెరీ గుడ్, అహరోను ప్రధాన యాజకుడు. జకరియా కూడా లూకాసు వార్తలో జకరియా, ఎలిజబెత్లు ఉంటారు కదా, ఆ జకరియా ఆయన కూడా ఎవరు? వన్ ఆఫ్ ద ప్రీస్ట్. ఆయన కూడా ఒక యాజకుడు. సరే, ఇప్పుడు ఎందుకు నేను మిమ్మల్ని ఇట్లా ఆలోచింపచేసి ఎందుకు నేను ప్రశ్నలు అడగడం జరిగిందంటే, రాజుని దేవుడు పంపించినప్పుడు మానవుణ్ణి పతన స్థితి నుంచి పైకి లేపాలని పంపించాడు. ఎంతమందికి అర్థమైంది మాట? యాజకుడిని దేవుడు ఈ భూలోకానికి పంపించినప్పుడు మానవుణ్ణి పతన స్థితి నుంచి పైకి లేపాలని పంపించాడు. ప్రవక్తని భూలోకానికి పంపించినప్పుడు మానవుణ్ణి పతన స్థితి నుంచి పైకి లేపాలని పంపించాడు. వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తారు, కానీ ఆ యొక్క జాబ్, ఆ యొక్క పరిచర్య, ఆ మినిస్ట్రీలో వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోయారు. దే కుడ్ నాట్ సక్సీడెడ్ ఇన్ దేర్ బిజినెస్, ఇన్ దేర్ మినిస్ట్రీ. కొంతవరకు చేశారు, కానీ పూర్తిగా చేయలేకపోయారు. అందుకని యేసు ప్రభువారు రాజు బాధ్యత ఆయనే తీసుకుని భూలోకానికి వచ్చాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఎవరు అడిగారు? జ్ఞానులు హేరోదును అడిగారు. అంటే ఆయన పుట్టుకతోనే ఎలా పుట్టాడు? ఆయన యూదులకు రాజుగా పుట్టాడు, రాజులకు రాజుగా పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకు ఆయన రాజుగా రావాల్సి వచ్చిందంటే, గుర్తుపెట్టుకోండి, మానవుణ్ణి పతన స్థితి నుంచి పైకి. ఇప్పుడు నేను మత్తయి సువార్త, మార్కు, లూకా వరుసగా ఉన్నాయి కనుక నేను ఆ మత్తయి అన్న మాట, ఫస్ట్ మాట ఏమన్నాడు యేసు ప్రభువు వారిని అంటే ప్రాఫిట్ అన్నాడు. అంటే ప్రవక్త, ఈయన ప్రవక్త అన్నాడు. ఈ ప్రవక్త అనే మాట గురించి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ప్రవక్తలు ఏం చేయాలి అని అంటే, వాక్యానుసారంగా ప్రవక్త యొక్క మెయిన్ పర్పస్, మెయిన్ డ్యూటీ, మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అపోస్తుల కార్యాలు చూడండి 3:22. అపోస్తుల కార్యాలు లేకపోతే అపోస్తుల కార్యాలు, యాక్ట్స్, బుక్ ఆఫ్ యాక్ట్స్ 3:22 చూద్దాం. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను సహోదరులలో నుండి మీ కొరకు పుట్టిస్తారు. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో ఆయన మాట
ప్రవక్త మాట ఏం చేయాలంట? వినవలెను. వినవలెను. ఆ ప్రవక్త మాట ఆ ప్రవక్త మాట వినని వాడు విననివాడు ప్రజలలో ఉండకుండా ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. సర్వనాశనం అవుతాడు. ఎవరు యాజకుడు? ఏమండి? ఈ యొక్క ప్రవక్త కదా. ఎవరు ఈ ప్రవక్త? మోషే ఏ ప్రవక్త గురించి చెప్పాడు? యేసు ప్రభుల వారి యొక్క గుణ లక్షణాల గురించి ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుల వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అర్థమైందండి? కనుక ఆయన చెప్పే విషయం, ఆయన ఈ భూలోకానికి వస్తాడు. వచ్చి ఆయన చేసే కార్యం ఏంటి అని అంటే మిమ్మల్ని దీవిస్తాడు ఆయన. నేను క్రిస్మస్ సీజన్ లో ఒక మాట చెప్పాను మీకు, నేను చెప్తే గుర్తొస్తుంది. మళ్ళా అపోస్తలుల కార్యాల్లోనే 3:20 అంటే ఈ కంటిన్యూషన్ లోనే ఇప్పుడు మనం అపోస్తలుల కార్యాలు 3:22 చూసుకుందాం. 26 వచ్చాయండి డైరెక్ట్. మీలో ప్రతి వాణిని మీలో ప్రతి వారిని వాని దుష్టత్వము వారి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మళ్ళించాడైనా. ఆ యొక్క ప్రవక్త చేసే పని ఏంటంటే దుష్టత్వం నుండి ఆయన ఏం చేస్తాడు? మళ్ళించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించి జీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రవక్త చేసే పని ఏంటి అని అంటే పాత నిబంధన ప్రవక్తలు కూడా ఇదే పని చేయాలి యాక్చువల్ గా. కానీ పాపం అందరూ చేయలేకపోయారు. కొంతమంది కొంతవరకు చేశారు. అసలు పూర్తిగా చేయలేదని నేను చెప్పట్లేదు, కానీ పరిపూర్ణంగా దేవుడు అనుకున్నది అనుకున్నట్లుగా దేవుని యొక్క ఉద్దేశం పూర్తిగా నెరవేర్చలేకపోయారు వాడు. అంటే దే ఫెయిల్ టు డూ దేర్ ఆఫీసెస్. నేను ఈ మాట నేను సొంతంగా చెప్పడం కాదు, ఇర్మియా గ్రంథంలో ఉంది. డైరెక్ట్ గా చూడండి, ఇర్మియా గ్రంథం 23:11. అంటే ప్రవక్తలందరూ కూడా ఓడిపోయారని నేను చెప్పట్లేదు, వారిలో కొంతమంది ఓడిపోయారు. 23:10 జెర్మియా, బుక్ ఆఫ్ జెర్మియా 23:11. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు. ప్రవక్తలేమి యాజకులేమి ఏమైపోయారంటండి? అపవిత్రులు అయిపోయారు. ఎందుకు అపవిత్రులు? నరమాత్రులు కనుక. మీకు అర్థమైందండి? అదేంటది ప్రవక్తలు అపవిత్రులను రాయబడింది అంటే మీరు వాపోకండి, మీరు ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు, అవాక్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే. మనిషి అపవిత్రుడా పవిత్రుడా? అపవిత్రుడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతారు. అందరూ పాపం, అందరూ అపవిత్రులు. కనుక దేవుని యొక్క ఆలోచనని వాళ్ళు పరిపూర్ణంగా నెరవేర్చలేదు. ప్రయత్నం చేశాడు. మరొక ప్రవక్తను పంపించాడు. ఎవరు ఆయన అనుకున్నట్టుగా చేయలేకపోయాడు. కనుక ఆ ప్రవక్త స్థానంలో ఎవరు దిగొచ్చారు? యేసు ప్రభువు వారు దిగొచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే మోషే అంటాడు, ఒక ప్రవక్తను ఆయన పంపుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏం చేస్తారు? మిమ్మల్ని దుష్టత్వం నుండి తప్పిస్తారు. ఏమండి, ఒక మాట చెప్తాను జాగ్రత్తగా. అసలు మనిషికి వచ్చిన పెద్ద సమస్య ఏంటో తెలుసా? మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటి అని అంటే పాపమే. ఆ పాపం మనల్ని బట్టి పీడించి దేవుని దగ్గరికి వెళ్ళకుండా చేస్తాం. ఈ పాపం ఎక్కడ ఎంటర్ అయింది అని అంటే ఏదేను తోటలో ఆదాము అవ్వలు నిర్దోషులుగా ఉన్నప్పుడు, వారు నిష్కల్మషులుగా ఉన్నప్పుడు సాతాను వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ పాపం ఎంటర్ అయి వాళ్ళని పాపులుగా మార్చాం. అక్కడి నుంచి మనిషి పెద్ద సమస్యలు చిక్కుకుపోయాడు. మనం అనుకుంటాం వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని అడిగితే మీరు ప్రతి ఒక్కరూ ఒకటి చెప్తారు. కానీ సిమిలర్ గా మనందరికీ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి తెలుసా? సిన్. తెలుసండి మీకు? నీ సమస్య ఏంటంటే నాకు నిద్ర పడతలేదు అంటారు కొంతమంది. నీ సమస్య ఏంటంటే నాకు డబ్బులు లేవంటారు కొంతమంది. నీ సమస్య ఏంటంటే నాకు రోగం పట్టుకుంది అంటారు కొంతమంది. నీ సమస్య ఏంటంటే నాకు ఉద్యోగం లేదు అంటారు కొంతమంది. నీ సమస్య ఏంటంటే నాకు మనశ్శాంతి లేదు అంటారు కొంతమంది. కానీ మానవులందరికీ ఒక్క సమస్య పట్టి పీడిస్తుంది. అదేంటి అని అంటే పాపం. ఈ పాపం అనే సమస్య తీసివేయాలని దేవుడు ప్రాఫిట్ ని పంపిస్తే
ప్రవక్తను పంపిస్తే చేయలేకపోయాడు. కొంతవరకు చేశాడు, పూర్తిగా చేయలేదు. అందుకని యేసుప్రభు వారు భూలోకానికి వచ్చి ఆయన ఏం చేశారు తెలుసండి? ప్రవక్త చేయవలసిన పనిని, అంటే దుష్టత్వం నుండి తప్పించాలి, వీళ్ళని దీవించాలి. దేవుని స్తోత్రం కలుగుతుందట. దట్ ఈస్ ద అల్టిమేట్ ఆఫీస్ ఆఫ్ ద ప్రాఫెట్. మీకు అర్థమైందండి? ప్రవక్త యొక్క పూర్తి లేకపోతే చెట్ట చివరి బాధ్యత ఏంటి అని అంటే మనుషులను దుష్టత్వం నుంచి తప్పించాలి, వాళ్ళని దీవించాలి. ఏ ప్రవక్తనైనా మీరు చూడండి, వాళ్ళు కొంతవరకు దుష్టత్వం నుంచి తప్పించడానికి ప్రయత్నం చేసేవారు. ఏలియా ఉన్నాడా? ఇశ్రాయేలీయుల్ని దుష్టత్వం నుంచి తప్పించడానికి 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆపారు. అర్థమైనా? ఏం చేయాలని? తప్పించాలి. తప్పుకున్నారు. ఎలా తప్పుకున్నారంటే, కర్మేలు పర్వతం మీద ఏలియా సవాల్ చేస్తే చెరో బలి అర్పిస్తాం, చెరో బలిని మీ దేవుడు మీ బలిని కాల్చాలి, నా దేవుడు అంటే యెహోవా దేవుడు నా బలిని కాల్చాలి. ఏ దేవుడు బలిని కాల్చుతాడు ఆ దేవుడే నిజమైన దేవుడు అని ఆయన ప్రకటించినప్పుడు దానికి వాళ్ళు సమ్మతించి వాళ్ళు బలర్పించి అగ్నిని దించలేకపోయారు. ఏలియా బలర్పించి అగ్నిని దించాడు. దించినప్పుడు జరిగింది ఏంటి అని అంటే, యెహోవాయే నిజమైన దేవుడు అని వాళ్ళు అంగీకరించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతవరకు మార్చాడు, కొంతవరకు తప్పించాడు. మళ్ళీ ఆ సంఘటన అయిపోయిన కొన్ని రోజులకి ఇశ్రాయేలీయులు మళ్ళీ పాపంలో పడిపోయారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు వారు అలా టెంపరరీగా ఆ దుష్టత్వం నుంచి తప్పించడానికి రాలే, పర్మనెంట్ గా దుష్టత్వం నుంచి తప్పించడానికి వచ్చారు. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైందండి? ఆయన టెంపరరీగా బ్లెస్డ్ అని కాదు. ఎప్పుడైతే యెహోవాయే నిజమైన దేవుడు అన్నారో ఆకాశం నుంచి 30 వర్షం కురిసింది. ఆ రోజు నుంచి వాళ్ళకి వర్షం సమృద్ధిగా పడ్డది, పంటలు మంచిగా పండింది. అది ఆశీర్వాదం. అయితే యేసు ప్రభుల వారు మనకి శాశ్వతమైన ఆశీర్వాదం ఇవ్వడానికి బోధడానికి వచ్చారు. అందుకని ఆయన ప్రవక్త షూజ్ లో నిలబడ్డాడు. యేసు ప్రభు ఎవరి షూజ్ లో? ప్రవక్త షూజ్ లో నిలబడ్డాడు. మొదటి స్టెప్. ఎందుకంటే in order to deliver us from the wickedness, in order to bless each and every one of us, ఇక్కడున్న మనల్ని అందరినీ కూడా దుష్టత్వం నుంచి తప్పించడానికి, దీవించడానికి ఆయన ప్రవక్త షూజ్ లో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందండి? మీకు అర్థమైంది ఈ మాట? మొదటి మాట ప్రవక్త. లైట్ అనే దానికి మనం ఏమని చెప్పుకోవచ్చండి? ప్రవక్త అని చెప్పుకోవచ్చు. ప్రవక్త బాధ్యత ఆయన నెరవేర్చాడు. రెండోది ప్రొఫెట్, యాజకుడు. వైట్, ఆయన యొక్క వస్త్రాలు చల్లగా, ఎప్పుడు ఏ చాకలి లోపల ఏ చాకలి తెల్లగా చేయలేనంత తెల్లగా మారిపోయి రూపాంతరం చెందారు. హల్లెలూయా. ఈ సందర్భంలో నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఏంటంటే యేసు ప్రభువు వారు చనిపోయినప్పుడు అండి, మీరు నెట్ లో ఈ సెర్చ్ చేయండి. ఏంటి అంటే, ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ showed the image of Jesus అనుకోండి. షౌడ్ అంటే ఆయన చనిపోయినప్పుడు, లేకపోతే ఇలా కూడా పడుతుంది సెకండోపియా, అది ఒక వ్యక్తి పేరు. ఆయన ఫోటోగ్రాఫర్ అన్నమాట, ఇటాలియన్ ఫోటోగ్రాఫర్. ఈయన ఇటలీలో ట్యూరిన్ అని ఒక ప్రాంతంలో, ఏమండి ఈ నమ్మకం జాగ్రత్తగా వినండి అందరూ. అంటే వాళ్ళు అది ఇక్కడ దొరికితే వాళ్ళు స్క్రీన్ మీద పెడతారు, ఈ తర్వాత చూద్దాం. కానీ
ఈయన సెకండ్ ఓపియా అనే వ్యక్తి 1898లో మే నెల 28వ తారీఖున ఏమండి జాన్ ద బాప్టిస్ట్ చర్చ్ లో, అంటే అదొక చాపల్ అన్నమాట. ఆ చాపల్లో యేసు ప్రభు చనిపోయినప్పుడు ఒక వస్త్రాన్ని చుట్టారు చూడండి, యేసు ప్రభుకి తెల్లని వస్త్రం. ఆ వస్త్రాన్ని ఇటలీలో ఆ చాపల్లో పెట్టారంట, జాన్ ద బాప్టిస్ట్ చర్చ్ లో. ఆ చాపల్లో పెడితే ఆ వస్త్రాన్ని సెకండ్ ఓపియా అనే వ్యక్తి ఫోటో తీశాడంట. ఆయన అనుమతించారన్నమాట దానికి ఫోటో తీసుకోవడానికి. అన్నిటికీ ఫోటో తీయను. ఇప్పుడు మనకు కూడా సాలార్జంగ్ మ్యూజియం ఉంది కదా, ఆ సాలార్జంగ్ మ్యూజియం మనం వెళ్ళామంటే అక్కడ ఎప్పుడెప్పుడో కొన్ని వేల సంవత్సరాల వస్తువులు, వాళ్ళ వస్త్రాలు, వాళ్ళు వాడిన చైర్స్ చూసారా మీరు అందరూ ఉంటాయి. అలాగే ఈ యొక్క సెకండ్ ఓపియా తీసిన ఈ ఫోటో తీసి ఆ నెగిటివ్ కడిగినప్పుడు అంటండి, వినాలి ఆ మాటలు, ఆ నెగిటివ్ లో ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసారంట. ఏంటి అద్భుతమైన దృశ్యం అంటే, ఆ వస్త్రం పైన ఒక ముఖం కనబడిందంటండి, కాళ్ళు చేతులు కనబడుతున్నాయంట వస్త్రం పైన. ఒక డెడ్ బాడీని పడుకోబెట్టినప్పుడు చేతులు ఎలా పెడతారు చూసారా, అలా కనబడుతున్నాయంట ఆ వస్త్రం మీద. ఆ ఫోటో కనబడుతుంటే ఇది నిజంగా నిజంగా ఇప్పుడు కూడా ఇంకా ఉందని, ఇదేదో కళ కాదు, లేకపోతే ఇదేదో కథ కాదు, నిజంగా ఇప్పుడు ఉన్నది, నిలిచి ఉన్న విషయం చెప్తాను. కనబడుతూ మాత్రమే కాకుండా ఆ అమ్మాయికి వచ్చింది ఆ వస్త్రం, సుమా తీసింది ఫోటో. నీకు రాలేదా ఇంకా? సెకండ్ ఓపీ అనుకుంటున్నా వస్తాను నేను. ఫోటోగ్రాఫర్ సెకండ్ SECONDO సెకండ్ లో PIA అప్పుడు వచ్చింది. ఫుల్ ఫోటో పెట్టండి నాన్న, ఫుల్ ఫోటో. ఇది వస్త్రం పైన పడిందండి ఫోటో. ఇది ఎలా పడింది అని మీరు ఆలోచన చేస్తే, అంటే అంత క్లియర్ కనబడదులేండి. మీరు మామూలుగా డైరెక్ట్ ఫోటో చూసినా కూడా అలాగే కొంచెం అస్తమాస్తగానే ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పుడుదో 2000 సంవత్సరాల పూర్వం ఆ యేసు ప్రభు వారు శిలువలో చనిపోయినప్పుడు ఆయన సమాధి చేసే ముందు తెల్లటి ఆ వస్త్రం లెనిన్ వస్త్రం అంటండి. లెనిన్ వస్త్రం చాలా కాస్ట్లీ కదా. ఇప్పుడు లెనిన్ బట్టలు మనవాళ్ళు వేసుకుంటూ ఉంటారు పురుషులు ఎక్కువగా. లెనిన్ షర్ట్లు కొంటారు, లెనిన్ ప్యాంట్లు కొంటారు, అవి చాలా కాస్ట్లీ. లెనిన్ వస్త్రం అంటండి. ఆ వస్త్రం యొక్క పొడుగు ఎంతంటే, ఆ యొక్క పొడుగు 4.4 మీటర్స్ అంట. అంటే మన అడుగుల లెక్కల్లోకి రావాలంటే 14 అడుగుల 5 ఇంచెస్ అంటండి. 14 అడుగుల 5 ఇంచెస్ అంటే ఆ రోజుల్లో ఆజానుభోగం. ఇప్పుడు మనం గట్టిగా ఉంటే 7 అడుగులు ఉంటాం, బాగా పొడవు ఉంటాయి కదండి. కానీ అప్పుడు వాళ్ళు ఎంత పొడవు ఉండేవారు? డబల్ 14 అడుగులు యేసు ప్రభు వారు. అంటే అంత అది 14 అడుగుల వస్త్రం. వెడల్పు ఎంత అంటే 1.1 మీటర్ అంటారు. 1.1 మీటర్ అంటే 3 అడుగుల 7 ఇంచెస్ అంటారు వెడల్పు. పొడవు 14 అడుగుల 5 ఇంచెస్, వెడల్పేమో 3 అడుగుల 7 ఇంచెస్. అయితే ఈ వస్త్రం పైన యేసు ప్రభు వారి ముఖం, అది ఇప్పుడు పెద్దగా పెట్టారు చూడండి, కాకపోతే చిన్నగా ఉన్నది వస్తుంది, చేస్తారు మన వాళ్ళు. యేసు ప్రభు వారి యొక్క ముఖం, చేతులు ఎలా పెట్టుకుని, అంటే సమాధి చేసినప్పుడు చేతులు ఎలా పెడతారు చూసారు, ఇలా పెట్టిన చేతులు మచ్చలు పడుకుని అంటండి ఆ వస్త్రం మీద. మీరు అనుకోవచ్చు ఏమండి ఇది అసలు నమ్మదగ్గ విషయమేనా, ఎలా పడతాయి మచ్చలు, చుట్టినంత మాత్రం మచ్చలు పడతాయని మీరు అనుకోవచ్చు. ఎలా పడ్డాయో కూడా శాస్త్రవేత్తలు రుజువుపరిచారు, అది కూడా చెప్తారు. అయితే కాళ్ళుకి అయిన గాయాలు, తలకి ఉన్న ముండ్ల కిరీటం కూడా పడ్డదంటండి ఆ వస్త్రం పైన. ఎలా పడ్డది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారంటే, యేసు ప్రభు వారు 3 దినాలు సమాధిలో ఉన్నారు కదా, ఆ సమాధిలోనే కదా ఆ వస్త్రం చుట్టి పెట్టింది. సమాధిలో ఉన్నప్పుడు ఆయన
మహిమ దేహంగా తిరిగి లేచాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాం. ఎలా తిరిగి లేచాడు ఆయన? మహిమ దేహంతో తిరిగి లేచాడు. ఆయన మహిమ దేహంతో తిరిగి లేస్తున్నప్పుడు అంటే ఆయన శరీరంలో నుంచి ఇంచుమించుగా 34 ట్రిలియన్ వాట్స్ లైట్ వెలువడిందంట. హల్లెలూయా. మీకు అర్థమైందండి? మీ చెయ్యి విరిగితే ఎక్స్రే తీపిస్తారు కదా, అట్లా పెడతారు విరిగిన చెయ్యి. ఆ ఎక్స్రే తీసినప్పుడు చూడండి, అట్లా పెట్టినప్పుడు ఆ ఎక్స్రే నీ చెయ్యి ఎక్కడ విరిగిందో ఫిల్మ్ లో కనపడుతుంది. ఎలా కనపడుతుంది? ఒక లైట్ నీ చేతిలో కూడా కడతాను. ఆ లైట్ ఆ ఫిల్మ్ లోకి నీ చెయ్యి ఎక్కడ విరిగిందో దాన్ని తీసుకుని దేవుని స్తోత్రం. మీకు అర్థమైందండి? అంటే అప్పటి వరకు మట్టి శరీరంతో ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే మహిమ శరీరం సంతరించుకుంటున్నాడో ఆ మహిమ శరీరం సంతరించుకునేటప్పుడు ఆయన బాడీలో నుంచి ఒక మార్పు జరిగి ఒక వెలుగు, ఎంత వెలుగు అంటే 34 ట్రిలియన్ 34 ట్రిలియన్ వాట్స్ లైట్ బయటకు వచ్చిందంట. ఆ లైట్ కి ఆ వస్త్రం పైన ఆయనకున్న అన్ని పడ్డాయంటండి. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఇంకో మాట చెప్తా. ఇది సెకండోపియా తీయడం మాత్రమే కాదు, మళ్ళీ ఇదే వస్త్రాన్ని 1931లో మరొక ఫోటోగ్రాఫ్, అంటే వీళ్ళు ఎవరంటే వీళ్ళ మామూలు ఫోటోగ్రాఫర్స్ కాదు, చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ వరల్డ్ వైడ్ రినౌన్స్డ్ ఫోటోగ్రాఫర్స్ అన్నమాట వీళ్ళు. ఇప్పుడు నేను చెప్పే పేరు అలాంటి వాళ్ళు తీశారు వాటిని. ఇప్పుడు 1931లో ఇంకొక ఫోటోగ్రాఫర్, ఆయన పేరేం పేరంటే గియూసేవ్ ఎర్లీ అంటే గియూసేవ్ ఎర్లీ. ఈయన కూడా సేమ్ అదే క్లాత్ ఫోటో తీస్తే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా తీసినట్టే పడ్డాయంటండి అక్షరం. అప్పుడు చెప్పాడంట, సెకండోపియా చెప్పింది కరెక్ట్ అక్షరాల, ఎందుకంటే నేను తీసా కూడా అట్లాగే వచ్చింది. దేవుని మహిమ కలుగుతుంది కనుక. ఏమండి, యేసు ప్రభు వారు ఒక అభూత కల్పనని కొంతమంది నమ్ముతారు, ఆయన ఒక కల్పిత కథ అని కొంతమంది నమ్ముతారు. కానీ ఈ వస్త్రం చూసిన ప్రతి ఒక్కరూ ఇది అభూత కల్పన కాదు, ఆయన చనిపోయారు, సమాధి నుండి తిరిగి లేచారు అనే దానికి ఇది ఆధారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎంత వెలుగుమైన ఆయన వాడంటే, రెండో మార్కు ఏం చెప్తున్నాడు? లైట్ అంటాడు కదా. ఫస్ట్ ఆయన ఏమన్నాడు? ఫస్ట్ ఆయన లైట్ అన్నాడు కదా మత్తయి. రెండో ఆయన ఏమన్నాడు? వైట్ అన్నాడు. ఈ వైట్ గురించి ఆయన తెల్లటి వస్త్రం పైన ఆయన రూపం పడింది. వైట్, దేవుని స్తోత్రం కలుగుతున్నారు. ఆ లెనిన్ క్లాత్ పైన ఆయన వస్త్రం పడింది, ఆయన యొక్క రూపం పడింది. ఆయన రూపం పడినప్పుడు అండి ఆయన నిజదేవుడు అని అది ఇంకా ఎగ్జిస్టెన్స్ లో ఉంది. అట్లా ఇంకా ఇటలీలో చూడన్, ఆ యొక్క ప్లేస్ పేరు చూడన్ అనే ప్రాంతంలో చాందా బ్యాప్టిస్ట్ చర్చ్ అనే ఆ మందిరంలో ఆ యొక్క వస్త్రం ఇంకా ఉందండి. కాబట్టి మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఒక అభూత కల్పన కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. మనం నిజ దేవుడిని ఆరాధన చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఈ భక్తులను బట్టి అంటే రెండో వ్యక్తి మార్కును బట్టి వైట్ అని చెప్పాడు కదా, మార్కును బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఆయన ప్రీస్ట్ అని నేర్చుకుంటున్నాం. ఆయన ఎవరైనా యాజకుడు. ఎందుకు ఆయనను యాజకుడు అని నేను చెప్తున్నానంటే, యాజకుల యొక్క బాధ్యత ఏంటి, యాజకుల యొక్క పని ఏంటి అంటే, యాజకులు కూడా ప్రజల పాపాల కొరకు బలి అర్పిస్తారు. అంతేనా కదా? అయితే వాళ్ళు బలి అర్పిస్తున్నారు, కానీ బాధకరమైన విషయం ఏంటి తెలుసా? వాళ్ళ కొరకు వాళ్ళు ముందుగా బలి అర్పించుకోవాలి, అప్పుడు వాళ్ళు శుద్ధ అవ్వాలి, తర్వాత వాళ్ళు వెళ్ళి ప్రజల కొరకు బలి అర్పించాలి. పాత నిబంధన యాజకులు. కానీ మనమైతే ఒక నిజమైన యాజకుడిని కలిగి ఉన్నాం. ఆ యాజకుడు ఎవరు అంతా ఏమండి? మన కోసం ప్రాణం పెట్టిన యాజకుడు.
ఏమండి, ఆ యాజకులు పశువులను చెప్పేవారు, కానీ ఈ యాజకుడు ఆయన రక్తాన్ని మనకు అర్పించాడు. హల్లెలూయా. మనము కీర్తనల ధ్యానంలో తెలుసుకున్నాం కదా, ఆయనే మన పస్కా బలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు పస్కా బలి కొరకు జంతువుల్ని వాడేవారు. నిర్దోషమైన ఒక ఎవరిని, ఏడాది గొర్రె పిల్లని కానీ ఏడాది మేక పిల్లని కానీ, ఏడాది వయసు అంటే అది మరీ ముదిరింది కాదు, మరీ చిన్నది కాదు, కరెక్ట్ బలర్పించడానికి కరెక్ట్ వయసుకు వచ్చింది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏం తెలుసా, యేసు ప్రభు మరీ చిన్న పిల్లవాడిలో చిన్న పిల్లవాడుగా చనిపోలేదు, మరీ ముసలివాడిగా చనిపోలేదు. మంచి నవనవలాడే యవ్వనంలో ఆయన చనిపోయాడు. తర్వాత నిర్దోషమైన ఒక గొర్రె పిల్ల ఉన్నారు కదా, యేసు ప్రభు నిర్దోషమైన దేవుడు. దేవుని స్తోత్రం. ఆయనలో ఏ దోషము, ఆయన యాజకుడుగా. యాజకుడు అనే మాట గురించి చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పడానికి టైం లేదు కనుక నేను 2 పాయింట్లు పెడుతున్నా. 2వ సువార్తలో అంటే మూడవ వ్యక్తి ఏమని చెప్తున్నాడు, ఆయన కింగ్, రాజు అని చెప్తాడు. యాజకులు బలర్పించి పాపాలు పోగొట్టాలి, యేసు ప్రభు బలర్పించి పాపాలు తీసేశారు. ఒక్కసారే మనందరి కొరకు ఆయన బలర్పించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్నిసార్లు అండి? ఒక్కసారి. తర్వాత కింగ్, రాజులు ఏం చేస్తారు మనందరికి తెలిసిన విషయం. యాజకులు ఏం చేస్తారో కూడా తెలుసు, ప్రవక్తలు కూడా ఏం చేస్తారో కూడా తెలుసు. అయితే రాజులు ఏం చేస్తారంటే పరిపాలన చేయాలి. అంత మాత్రమే కాదు, శత్రువును ఓడించాలి. రాజులు బాధ్యత. అయితే పాపం ఈ పాత నిబంధన రాజులు పరిపాలన చేశారు, శత్రువును ఓడించారు. కానీ అసలైన శత్రువును ఓడించలేక, అసలైన శత్రువు ఎవరు? సాతా. ఆ సాతాను దగ్గర నుంచే కదా అసలు సమస్య స్టార్ట్ అయింది మానవుడికి. వాడిని ఓడించలేకపోయారు. కాబట్టి యేసు ప్రభులు వారు ఏం చేస్తారో తెలుసండి, ఆ రాజులు చేయలేని పని ఈ రాజు చేయాలని యేసు ప్రభులు వారి భూలోకానికి దిగొచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దిగి రావడమే కాదు, ఆయన ఏం చేశాడు తెలుసా, సాతానుని సిలువలో వాడి తలను. హల్లెలూయా. ఈ మాట ఆదిలోనే, ఆదికాండం 3:15లోనే ప్రవచించబడింది. ఏంటి అని అంటే, ప్రవచించబడింది కానీ ఈ రాజులు చేయలేదప్ప. ఇది వరకు రాజులు అంటే శత్రువు యొక్క ఫోటోని వాళ్ళ పాదపీఠం మీద చెప్పుకునేవారట. ఇది వరకు రాజు ఎవరి ఫోటోని, శత్రు ఫోటో. అంటే శత్రు రాజు యొక్క ఫోటో. ఇంకో మాటలో చెప్పాలి, శత్రు రాజు యొక్క ఫోటోని వాళ్ళ పాదపీఠం మీద చెప్పుకునేవారు. ఎందుకో తెలుసా, వాళ్ళు ఎక్కితే దాని మీద నుంచి ఎక్కాలి, సింహాసనం ఎక్కాలంటే. కూర్చున్నా కూడా కాలు దాని మీదే పెట్టాలి. పాదపీఠం అంటే అదే కదా, అంటే పాదం మోపుకునే ఒక స్టూల్ లాంటిది. ఆ స్టూల్ మీద చెప్పుకునేవారంట శత్రువు ఫోటోస్. ఎందుకనంటే శత్రువులు చూసి భయపడతాను కాదు, నేను ఎలాగైతే ఎప్పుడు నిత్యము ఈ శత్రు ఫోటోను తొక్కుతున్నానో వాడిని కూడా తొక్కాలి అనేది వాళ్ళ యొక్క ఆలోచన. అర్థమైందండి? అలా తొక్కి పట్టాలి ఎప్పుడు నిత్యము అనేది వాళ్ళ ఆలోచన. అందుకే వాళ్ళు అట్లా చెప్పుకునేవారు. అయితే యేసు ప్రభులు వారు సాతాను తలని చితుకు త్రొక్కాడు. దేవుని స్తోత్రం చెప్పండి. క్లాస్ పట్టండి అందరూ ఒకసారి. దేవుని మైండ్ పట్టండి. యేసు ప్రభులు వారు సాతాను తలని ఏం చేశారు? చితుకు త్రొక్కారు. రాజుగా అంటే ఆ యాజకుడు చేయలేని పని, ఆ ప్రవక్త చేయలేని పని, ఆ రాజు చేయలేని పని ఈ యేసు ప్రభుల వారు 3 పనులు చేసి మన అసలైన సమస్య, మన సమస్య డబ్బులు లేకపోవడం కాదండి, అది టెంపరరీ. మన అసలైన సమస్యని అడ్రస్ చేశారు యేసయ్య. దేవుడికి మనం కలుగును గాక. మన అసలైన సమస్య ఏంటి అంటే పాపమే. పాపము నుండి మనల్ని విడిపించడానికి ఈ 3 రీతులుగా ఆయన మారి ఈ లోకానికి వచ్చి రూపాంతరం చెందినప్పుడు కూడా ఆ ముగ్గురికి తెలియజేశాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే రూపాంతరం అంటే అర్థం ఏంటి అని చెప్పాను నేను, అంతరంగంలో ఉన్న దానిని బయటకు చూపించడమే రూపాంతరం, గ్రీక్ వర్డ్ ప్రకారం. అంటే ఆయన అంతరంగంలో ప్రవక్త, ఆయన అంతరంగంలో యాజకుడు,
ఆయన అంతరంగంలో రాజు. ఒక్కసారి చూపించు. ఇప్పుడు ఇదంతా మాకు ఎందుకని మీరు అనుకుంటారు? మన కోసం ఇదంతా ఎలాగో చెప్తున్నాను అండి. ఆయన ప్రవక్తగా వచ్చి ఆయన ఏం చేశాడు తెలుసా? దేవునికి నీకు కనెక్షన్ కలిగేశాడు. అసమాధానంగా ఉన్న మనకి ఆయన సమాధానం. యాజకుడిగా వచ్చి నీ పాపానికి పూర్తిగా సమూల పరిహారం చేశాడు ఆయన. రాజుగా వచ్చి నీ శత్రువుని పూర్తిగా అంతం చేశాడు. ఇప్పుడు మనం వి బికమ్ బిలీవర్స్. మనము విశ్వాసులుగా మార్చబడ్డాం. దేవుని స్తోత్రం కలుగుతున్నాం. అది ఆయన చేసిన కార్యం. వాళ్ళు చేయలేని పని యేసు ప్రభు చూసి ఆయన ఇంత గొప్ప కార్యాన్ని రూపాంతర కొండ మీద శిష్యులకు చూపించారు. అందుకే పేతురు అంటాడు ఒక మాట, ప్రభువా మనం ఈ కొండ మీద ఉందామా అంటాడు. ఎందుకో తెలుసా? ఆయన ఏదో స్వార్థంతో అన్న మాట కాదన్నాడు. ఎందుకన్నాడంటే ఆ పదం ఆ అనుభూతి ఇంకా ఎక్కువ కాలం కలిగి ఉండాలని నా ఆశ ఉంటుంది. పేరు ఏ అనుభూతి? రూపాంతరం అనే అనుభూతి ఇంకా ఎక్కువ కాలం ఉండాలని అని కోరుకున్నాడు. అందుకని అన్నాడంటే. కానీ యేసు ప్రభుల వారు దానికి ఏమీ స్పందించలేదు. కానీ పరలోకంలో నుంచి ఒక వాయిస్ వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. ఎందుకంటే ఆయన కొంచెం అలా చూపించడానికి టైం ఉంది. ఆయనకి ఇంకా కొంతకాలం అక్కడ గడపడానికి టైము లేదు. అందుకే ఈయన ఏం చెప్తారు చేయండి, ఈయన మాట వినండి, ఈయన వెళ్ళిన స్థలానికి వెళ్ళండి, ఈయనతోనే మీరు వెళ్ళండి, ఈయన అనుసరించండి అన్నట్టుగా పరలోకంలో నుండి ఒక వాయిస్ వచ్చింది. ప్రియమైన సహోదరులు, దేవుడు మన కొరకు యాజకుడుగా, రాజుగా, ప్రవక్తగా వచ్చి ఇన్ని మేలులు మన కోసం చేశారు. అందుని బట్టి మనం హృదయపూర్వకంగా స్థితులు అర్పించుకుంటూ ఇక్కడి నుంచి తిరిగి వెళదాం. ఈ కొద్ది వాక్యం దేవుడు మనందరి కొరకు దీవించి ఆస్వాదించును గాక.